हेलो हेलो वेलकम टू ఐరాతో జర్నీ. హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్సో జనవరి ఫిబ్రవరి రాగానే నుమాయిష్ అంత ఫేమస్. శాలరీలు అందరు దాచిపెట్టుకొని నుమాయిష్లో క్లియరెన్స్ సేల్ వచ్చింది. ఫుల్ దుమ్ము దులిపేయాలి, షాపింగ్ అయితే ఇరగొట్టాలి, ఈఎంఐలు ఇయర్ ఎండ్ వరకు కట్టుకోవాలి. అట్లుంటుంది మళ్ళీ ఎగ్జిబిషన్ ఆఫర్స్ అంటే తగ్గేదే లేదు. ఆఫర్స్ని పక్కకు పెట్టి ఫస్ట్ ఒక 2 minutes ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్గా నేను చూసింది హస్బెండ్స్ పిల్లల్ని పట్టుకొని వాకర్లు పెట్టుకొని బ్యాగ్స్ అన్నీ కవర్స్ అన్నీ వేసుకొని వెళ్తుంటే పాపం అనిపించింది. కానీ బాధ్యత వాళ్ళది. వాళ్ళు మనకు ఖర్చు పెట్టడానికి పైసలు ఇస్తున్నప్పుడు మనం ఆడోళ్ళం కూడా అంత కష్టపడి మనకు పైసలు ఇస్తున్నప్పుడు ఆ పైసలకు న్యాయం చేయాలి. ఎంత షాపింగ్ అయితే అంత షాపింగ్ చేయాలి. వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకి అదే ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా అనుకుంటారు కాబట్టి వాళ్ళని ప్రౌడ్ ఫీల్ చేపియాలి. సో హస్బెండ్స్ బీ రెడీ. మీరు చూసినట్టయితే చూడండి, మెన్ చాలామంది బ్యాగ్స్ పట్టుకొని ఉన్నారు. మీకు ఎక్కడా దొరకవా అని అంటే దొరుకుతాయి, ఎందుకు దొరకాయి, కానీ ఒక ఆనందం ఒక సంతోషం ఏంటంటే అన్నీ ఒక దగ్గర దొరుకుతున్నాయి కదా అని ఎగ్జిబిషన్ పోతాం. ఆడ మనకి ఎక్కడా దొరకని సామాన్లు దొరుకుతాయి అంటే అట్లా కాదు, దొరికిన సామానే దొరుకుతుంది. అట్లా అని ఏది పడితే అది కొనకర్రి, మీ దగ్గర లేనివి మాత్రమే కొనండి, అవసరం అయ్యేటివే కొనండి. అట్లాంటి మనము వేషాలు చాలా వేసామన్నమాట. మా ఆయన ఎన్నిసార్లు అన్నాడు, ఎందుకే అది అవసరమా అని అంటే, నీకు తెలియదు నాకు తెలుసు నేను చేస్తా కదా అని తెచ్చుకున్నా, కానీ దాని అవసరం ఏం లేదు. అక్కడ ఆచితూచి కొనండి, డబ్బులు ఊరికే రావు. నాంపల్లి షాపింగ్ పోదాం, జల్దీ పోదాం, ముందే పోదాము, పబ్లిక్ ఎక్కువ ఉంటే షాపింగ్ చేయలేము, జల్దీ పోదాము అది ఇది అని అనుకొని స్పీడ్గా రెడీ అయ్యి ఇంట్లో పనులన్నీ చేసుకొని పోయినామా. ఈ వ్యూ కోసము 7 అయిన తర్వాత లైట్స్ వేయడం కానీ ఇవన్నీ వ్యూస్ కోసం, ఈ ఒక వీడియో కోసము, వీడియోస్లో ఇంత మంచి చూపిస్తారు ఇదేం లేదు అన్నట్టు అనిపిస్తున్నప్పుడు ఈ లైట్లు వేసారు, అప్పుడు మంచిగా అనిపించింది. ఈ రైడ్లు మనతోటి కావు కానీ మా ఐర అడిగింది అలా నాన్న నేను ఒక రైడ్ ఎక్కుతా అనంటే, వద్దు బిడ్డ అని అనొచ్చు కదా. నన్ను కూర్చోబెట్టింది తోడుగా. కూర్చోబెడితే సరే అది చేయితోటే తిప్పుతురు కదా అని తిప్పిండు. లాస్ట్కి నేను ఐరా భయపడినాము. నేను మా ఐరిగా ముఖాలు చూసుకున్నాం. అవసరమా అనే అమ్మ నామే, అవసరమా బిడ్డ అని నేను. డ్రై ఫ్రూట్స్కి అయితే కొలత లేదు. ఈ ఒక లేనే ఇచ్చేసిండు డ్రై ఫ్రూట్స్కి. ఎన్నైనా తీసుకోండి, ఏదైనా తీసుకోర్రి. నాకు ఒకటి అనిపించింది, ఇది షో పీస్ది చూడగానే హోమ్ డెకోర్ కొంతమంది తెలియక తీసుకుంటారా తెలిసి తీసుకుంటారా నాకు అర్థం కాదు. పాష్గా ఉంటుందని తీసుకుంటారా లేదా అన్నీ ఒక దగ్గర దొరుకుతున్నాయని తీసుకుంటారా? ఎందుకంటే ఇక్కడ ఈ షో పీస్ దగ్గరనైతే కాస్ట్ అయితే విభత్సంగా 5,000 6,000 అమ్ముతుర్రు. కానీ మనకు అదే బేగం బజార్లో అయితే తక్కువకే దొరుకుతుంది అని నా ఐడియా. ఇక నేను మా ఆయనతో అమ్మ ఇంతగానం ఖర్చు పెడుతున్నా కదా, నాకు బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేయగలుగుతామని అంటే, సరే నడు చాయ్ తాగిపిస్తా అని చాయ్ తాగిపించడానికి పిస్తా హౌస్ కాడికి తీసుకొని పోయి చాయ్ తాగినాం. చాయ్ తాగిన తర్వాత మా ఆయన ముఖం ఇట్లా చూస్తుంది. ఏందమ్మా అని అంటే, నువ్వు చాయ్ తాగినావు, మీ ఆయన చాయ్ తాగిండు, నేనేందేమలా అని అంటే, సరే అని ఆమెకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించినాం. ఆమె ఐస్ క్రీమ్ పట్టుకొని ఐస్ క్రీమ్ ఆవులాగా తింటుందంట. ఐస్ క్రీమ్ ఆవును వీడియోది, నా ఐస్ క్రీమ్ వీడియోది అని లొల్లి ఆడ. ఇది హెరిటేజ్ వాళ్ళ ప్రమోషన్ కాదు, మా ఐర క్యూట్గా ఆవు పక్క క్యూట్గా ఉందని తీసినాం. ఎగ్జిబిషన్ వచ్చినాము, ట్రైన్ చూడకపోతే ఎట్లా, ట్రైన్ వీడియో కూడా తీసినాం మీకోసం, చూసుకోర్రి. ఆడ బయట ఒక ఆయన నించొని అంటుండే, ఏ ఐటెం తీసుకున్న 10 రూపాయలమ్మా అని అంటే, అరే ఇంత మంచి ఆఫర్ ఉంది కదా నడువు పోదాము అని లోపలికి పోయి చూస్తే రబ్బర్ బ్యాండ్లు, హెయిర్ బ్యాండ్లు ఇవన్నీ 10 రూపాయలు అని అనుకుంటున్నారా? కాదు, 50 రూపాయల నుండి స్టార్ట్. ఏదో చిన్నవి 10 రూపాయలవి కొన్ని ఉన్నాయి. ఇయర్ రింగ్స్కి అయితే చెప్పొద్దు, 50 నుండి 500 600 రేంజ్ వరకు ఉంది.
కానీ 500-600 రేంజ్ అయితే ఎంత బాగున్నాయి, అంతే పెద్దగా ఉన్నాయి. పెద్ద కమ్మలా మనం పెట్టుకోమాయే. ఇక అట్లా చూసేసి మురుపము చూసినా కదా అని ఒక మురుపము. ఇవి అంత పెద్దవి నేను పెట్టుకోను కాబట్టి నాకు చాలా నచ్చినాయి, కానీ నేను పెట్టుకోను. ఇఫ్ ఎవరన్నా వెళ్తే తీసుకుంటే కమెంట్ చేయండి. ఎవరన్నారండి ఏం దొరకాయి ఎగ్జిబిషన్లో అని? కర్టెన్లు, పిల్లో కవర్లు, బెడ్షీట్లు అన్నీ అంటే అన్నీ ఒక దగ్గర దొరుకుతాయి. ఈజీ వే టు షాప్. ఒకటి తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేదో పెట్టిర్రు. లోపలికి పోయినాము. ఒక పికాక్ ఉంది. మా ఐరా చూసి అమ్మ పిట్ట అమ్మ పిట్ట అని అనడం తప్ప ఇంకేం చేయలేదు ఈడ. మేము పోయిన రోజు అయితే కిడ్స్ స్పెషల్ ఉండే. కిడ్స్ స్పెషల్ అయితే ఏం చేస్తారు అని అనుకున్నాము, కానీ చిన్న చిన్న పిల్లలు ఎంత మంచిగా డ్యాన్స్ ఆడారో, క్లాసికల్ డ్యాన్స్. అమ్మ ఇంతగానం తిరుగుపిస్తున్నావు, నాకు ఆకలేస్తున్నా అంటే సరే దా హలీం తినిపిస్తా అని మా ఆయన మళ్ళీ హలీం తినిపించిండు. మా ఆయన ఒక్క దగ్గర ఉండలేదు, ఏం చేయాలి అని ఆ బ్యాగ్ వేస్తే ఆ బ్యాగు దొరికిందో లేదో. ఆమె ఏందంటే మీరు వద్దు నాకు, నేను పోతే ఒక్క ఆమెని అని ఒక్క ఆమె ఎక్కడ పడితే అక్కడ తిరిగింది. ఎంతమంది ఆపినా కానీ ఆగుతలేదు ఆమె, అంత ఘోరంగా తిరిగింది. వాళ్ళేమో వీళ్ళ పేరెంట్స్ ఏరియా మమ్మల్ని చూస్తున్నారు, మేము ఉన్నాము అని వెనక మేము చెప్పుకుంటూ వచ్చినాము. నాకు ఈ ప్లాజో ప్యాంట్స్ అయితే మస్తు నచ్చినాయి. 250 అంట, రీజనబుల్ రేంజ్ అనిపించింది. దాని గేరా కూడా మస్తు అనిపించింది. ఇవి యావరేజ్ కానీ గేరాది అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. 250 రూపీస్. అమ్మ నేను ఇయర్ రింగ్స్ తీసుకుంటా అని మళ్ళీ ఇయర్ రింగ్ షాప్కి వెళ్ళినా. ఎందుకు ఇయర్ రింగ్ షాప్కి ఇందాకనే పోయినా కదా అంటే లేలే ఇవి వేరేవి చూద్దాము అని వెళ్ళి చూస్తుంటే ఐరా వెతుకుతుంది. అమ్మ నీకు ఇది బాగుంటుంది, అమ్మ నీకు ఇది బాగుంటుంది అని అక్క సజెషన్స్ చెప్తుంది. అమ్మ ఇది తీసుకో అని చెప్తుంటే అయినా చేయబెట్టనిస్తలేదు, నేను చేయబెట్టనిస్తలేదు. ఏదైనా వస్తువు తీసుకునే ముందు 10 సార్లు ఆలోచించమంటారు, కానీ ఇయర్ రింగ్స్ దగ్గరికి వస్తే ఏ ఆడపిల్ల వినదు. మనమైతే తగ్గేదే లేదు, అంత పిచ్చి ఇయర్ రింగ్స్ది నాకైతే. మీకే ఎంత కలెక్షన్ ఉంది ఇయర్ రింగ్స్ది కమెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐరాతో జర్నీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే కొత్త కొత్త వీడియోస్ ఏమొస్తున్నాయో తెలుస్తుంది. నాకు ఇక్కడ ఒక చైన్ కనిపించింది, డైలీ వేర్ అన్నట్టు తీసుకుందాం అనుకున్నా, కానీ కాస్ట్ చెప్పేసరికి వద్దులే నేను అంత కాస్ట్ పెట్టలేను డైలీ వేర్ చైన్కి అని నోరు మూసుకొని బయటికి వచ్చేసిన. ఇది వచ్చేసి 200 రూపీస్కి స్ట్రగ్స్. ఎంత బాగున్నాయి అంటే డ్రెస్సెస్ అంత బాగున్నాయి. ఇవి అంటే జాకెట్స్ స్ట్రగ్స్ ఉంటాయి కదా, అవి 200 రేంజ్లో ఉన్నాయి. వెళ్తే అటు సైడ్ వెళ్తే తీసుకోండి. ఇప్పుడు క్లియరెన్స్ సేల్ కాబట్టి ఇంకా తక్కువకు వస్తాయి. ఫర్ షూర్ ఒకసారి చూడండి. మా ఐరా ఎక్సైట్మెంట్ ఆగుతలేదు, మా అమ్మ ఏమో తీసుకుంటుంది, మా అమ్మ ఏదో తీసుకుంటుంది అని. కానీ కొంచెం ఆపుకో తల్లి ఎక్సైట్మెంట్, నేను తీసుకుంటా నువ్వు ఓపిక పట్టు అని అంటే కూడా లే అమ్మా నువ్వు ఇచ్చి వాడేయాలి అన్నట్టు మా ఐరా. ఇక్కడ నుండి కొంచెం ముందుకు పోయినాకలా నాకు బ్యాంగిల్స్
బ్యాంగిల్స్ చూసుకుందాము డైలీ వేర్కి బాగున్నాయి ఇవి అని తీసుకుంటుంటే నేను వేరే సైడ్ వచ్చిన బ్యాంగిల్స్ కోసము అని. వేరే సైడ్ వస్తే ఒక ఆయన దగ్గర చిన్న బ్యాంగిల్స్ ఉండే, నాకు ఎంత నచ్చినాయి అంటే అంత నచ్చినాయి. ఐరా సైజులో కావాలి నాకు అని, కాస్ట్ పోతే పోనీ నాకు తెలియదు, నాకు ఆ డిజైన్ బాగా నచ్చినాయి, నాకు కావాలి అని చెప్పిన. అది ఐరాకి వస్తుందని అంటుండు. నేను ట్రై చేసి చూసిన, కానీ ఐరాకి చాలా లూజ్ అయిపోతుంది, ఇట్లా పడిపోతుంది. అయితే ఆయన ఏమన్నాడంటే, ఈ బ్యాంగిల్ నాకు ఆ డిజైన్ నచ్చలేదు, ఇంకో డిజైన్ నచ్చింది. ఆయన ఏమన్నాడంటే, తినిపిస్తావా అసలు నువ్వు ఆమెకి అని అంటే, ఆమె తింటుందన్నా కానీ అట్లా బక్కగా ఉంది, నేనేం చేయగలుగుతా, ఆయన తినిపియవా అనగో. ఇదే ఇంత ఇన్సల్ట్ అయింది, ఎవరికి చెప్పుకోగలుగుతాం? నోరు మూసుకొని వచ్చాం నవ్వుకుంటూ అక్కడికి. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్న అవుతాయా ఏంది? చాలామంది టెన్షన్ ఏమని పెట్టుకొని వస్తారంటే, ఇప్పుడు పోయి ఇంట్లో ఉండాలి చేయాలి అని. టెన్షన్ పెట్టుకోకర్రీ, ఈడ వంటలు గింటలు అన్నీ నుమాయిష్లు అందరు చేసి పెడుతుర్రు. కానీ మనం ఏం చేయాలంటే పైసలు కట్టాలి, పైసలు కట్టి తినాలి. మీకు అంత సుఖం ఇస్తున్నాక ఇంకేం చేయమంటారు చెప్పండి? ఇంటికి వచ్చి అదే వంట అదే పెంట మనం తింటే ఎట్లా? ఒక్కొక్కసారి బయట తినాలి, మంచిది తినండి. ఐరా బ్యాంగిల్ సైజ్ కోసం వెతుకుతున్నాం, అయినా దొరకలేదు. నా బ్యాంగిల్స్ అన్న దొరుకుతాయా అని అంటే, ఐరాకి అప్పుడే ఏమో చేసింది, నోరు మూసుకొని బయటికి వచ్చేసినాం. అట్లా కాదు ఇట్లా కాదు, చీర కొంటామ్మా, నేను యానివర్సరీ వస్తుంది, నువ్వు చీర గిఫ్ట్ చేయి నాకు అని చీరలో దుక్కొచ్చినాం. మనం చీరలు కట్టేది అంతంత అయితే, ఈడ లక్నోయి, రాజస్థానీ, కాశ్మీరీ ఏమేమో పేర్లు చెప్తుండు. ఏమన్నా చీరలా ఏక్ చీరలు ఉన్నాయి, కానీ సూపర్ అంటే సూపర్ చీరలు ఉన్నాయి. ఎవరెవరైతే చీరలు తీసుకుర్రో వాళ్ళు కూడా కమెంట్ చేయండి. చీరలు ఎట్లయినా తీసుకోవాల్సిందే, పోయినప్పుడు అంతా మస్తున్నాయి. ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మా ఆయన డిపార్ట్మెంట్. ఏంటంటే కీ చైన్స్. మా ఆయనకి కీ చైన్ల పిచ్చి పీక్స్. ఐరాకేమో షిన్చాన్ కీ చైన్, ఆ కీ చైన్ అని చెప్తుండు. ఈయననేమో మార్వెల్, డీసీ ఇట్లాంటి కీ చైన్స్ చూస్తుండు. కీ చైన్స్ కూడా చాలా బాగున్నాయి. కీ చైన్స్ ప్లస్ హ్యాండ్ పౌచ్, కార్డ్ హోల్డర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వదిలేసిన మా అక్కని ఎట్లా ఉరుకుతుందో చూడండి, పట్టించుకుంటలేదు, అవసరం లేదు, మీరు రాకండి అన్నట్టు ఆగండి. ఇక కన్నమ్మ ఇట్రా, కన్నమ్మ ఫిషెస్ చూడు అని అంటే సరే అని ఫిషెస్ కోసం అమ్మ ఫిష్ ఇవన్నీ అమ్మ ఇట్లాను అమ్మ అట్లాను అని ఆమె చెప్తుంటే నేను అట్లా చేస్తున్నా. అప్పుడు గమ్మునుంది. తర్వాత ఆ ఫిషెస్ దగ్గర నుండి వస్తుంటే కూడా ఆమె లొల్లి ఏంటంటే, నేను రాను, నేను ఈడనే ఉంటా అంటే, వద్దమ్మా ఇంటికి పోవాలి అని అంటే కూడా ఇంటలేదులే, నేను ఉంటా అంటే ఉంటా. కొద్దిసేపటికి ఇక వేరే డైవర్ట్ చేసి తీసుకొని వచ్చినాం.
మొత్తం తిరిగి చేసి వచ్చేసినాము. బయటికి వచ్చేసిన తర్వాత బయట కూడా స్టాల్స్ చాలా ఉన్నాయి. సేమ్ స్టాల్స్, లోపల కూడా సేమ్ స్టాల్స్. బట్టలు దొరికాయి అంతే. బయట మీకు చెప్పులు, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అన్నీ కుప్పలుగా ఉన్నాయి. వెళ్తే కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు ఐరాతో జర్నీ. Thanks for watching. Please do subscribe, like, share, comment.